కాంగ్రెస్ పార్టీకి అంత బలమే ఉంటే, అంత నాయకత్వమే ఉంటే, ఊర్లలో గెలిచిన ఎమ్మెల్యే సీట్లు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎందుకు గెలవలేకపోయింది మీ పార్టీ? జిహెచ్ఎంసీ అనే కాడకే బీజేపీ వాళ్ళు వస్తారు, చార్మినార్ పోతారు, భాగ్యలక్ష్మి టెంపుల్ అంటారు, హిందూ ముస్లిం గొడవ అంటారు. అందుకే ఆ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రజలకు కూడా చెప్తున్నా, బీజేపీ ఉండి ఇప్పుడు ఇంతమంది ఎంపీలు గెలిచినారు. మల్కజ్గిరి ఎంపీ బీజేపీ కదా, ఏమి మొన్ననే కదా బడ్జెట్ వచ్చింది, మల్కజ్గిరికి ఏం వచ్చినాయి, ఏం తీసుకొచ్చారు మల్కజ్గిరికి డెవలప్మెంట్కి? నువ్వు సిటీలో వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంది? అసలు ఇదని కాదు, ఏ పార్లమెంట్ తీసుకోండి, సికింద్రాబాద్ ఎప్పటి నుంచో బీజేపీ గెలుస్తుంది కదా, మరి సికింద్రాబాద్లో ఏం డెవలప్మెంట్ ఉంది? మీ ఎంపీలు అడగాలి కదా పార్లమెంట్లో. ఎవరు ఎంపీలు అడుగుతున్నారు? ఇప్పుడు అదే చెప్తున్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉండి మోడీ ప్రభుత్వం ఉండి 8 మంది ఎంపీలు గెలిచి కూడా రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినారు? వీళ్ళకి ఇవన్నీ ఉండదు. మళ్ళీ ఎలక్షన్ కదా, మీరు చూడండి, మళ్ళీ వాళ్ళకి ఓవైసీ తోకపాటి ఓవైసీని తీసుకొని వస్తాడు, ఈయనొక మాట అంటాడు, ఈయనొక మాట అంటారు, మళ్ళీ రాజకీయం అంతా మార్చాలని చూస్తారు. అందుకే ప్రజలు కూడా చూసినారు, ప్రజలు కూడా 1-2 టర్మ్స్ చూసినారు, వీళ్ళు చెప్పేది నిజమేమో, వీళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తారేమో, బీజేపీ ఉండాలేమో అని చూసినారు, తెలిసింది. రేపొద్దున బీజేపీకి డబుల్ డిజిట్ రాదు జిహెచ్ఎంసీలో, గుర్తుపెట్టుకోండి, డబుల్ డిజిట్ రాదు. 3 కార్పొరేషన్లు కాంగ్రెస్ వస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు తెలిసి క్యాండిడేట్లు కూడా దొరకరు దానికి. చిన్న సామెత మీరు ఇప్పుడు విన్నారా అండి? మేడిపండి చూడు మేలినయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే సామెత ఉన్నారా? అవును. ఇప్పుడు మీరు విలేజ్లలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడ్డ కార్యకర్తల బాధలు ఎప్పుడైనా విన్నారా? మేము కష్టపడే కార్యకర్తలు మేమే కదా, మేము కష్టపడ్డ కార్యకర్తను కదా, గుర్తింపు లేదా? అందరికీ గుర్తింపు. మొన్న 90% సర్పంచ్లు గెలిచారు. గ్రామాల్లో ఉన్న కార్యకర్తనేగా పోయి సర్పంచ్ చేసి నేను పోయి సర్పంచ్ అయినా. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మొత్తం గెలిచినాం. ఈరోజు అందరు కౌన్సిలర్లు అయ్యారు. మీరు ఒకసారి ఒక డేటా తీయండి.